ఈ ఆంజనేయ స్వామి విగ్రహం చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బీచ్ కి అయితే బయలుదేరాము. బండిలో గాలి తక్కువైందని గాలి అయితే పట్టుకున్నాము, ఎందుకంటే ఈ బండి మీద ముగ్గురం వెళ్ళాలి. మా టైం అయితే అస్సలు బాగలేదు. కొద్ది దూరం వెళ్ళంగానే బండిలో అయితే పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ పట్టించుకున్నాము. కొద్ది దూరం రాగానే మనకైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది. అలా ముందుకు వెళ్తా ఉంటే ఇక్కడైతే మనకి టోల్ గేట్ అయితే కడుతున్నారు. ఇక్కడ మనకు ఒక ఆర్చి కనిపిస్తుంది కదా. ఈ ఊరి పేరు కారంచేడు. హీరో విక్టరీ వెంకటేష్ వాళ్ళ ఊరు అనమాట. మొన్నటిదాకైతే వర్షాలు అయితే బాగా పడ్డాయి. ఇప్పుడైతే ఎండ అయితే మామూలుగా దంచి కొట్టట్లేదు. సరే అనేసి ఒక కొట్టు దగ్గర ఆగి వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు మనం చీరాలకైతే ఎంటర్ అయిపోయాము. ఈ చీరాల్లోనే బీచ్ అనేది ఉంటుంది. బీచ్ ఏరియాకి దగ్గరలో ఉన్నప్పుడు మనకి ఇక్కడ కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తాయి అనమాట. బీచ్ కి అయితే ఎంటర్ అయిపోయాము. ఈ లొకేషన్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? సరదాగా వచ్చి ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి అయితే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. బీచ్ దగ్గరకు వస్తే మనం తిన్నగా ఉంటామా? ఇక్కడ చాలా అంటే చాలా బోట్లు ఉన్నాయి కాబట్టి అందులో ఒక బోట్ దగ్గరికి వెళ్ళి మనం పైకి ఎక్కి దాని మీద విన్యాసాలు అయితే చేస్తున్నాము. నేనే కాదు, ఎవరైనా కూడా బీచ్ దగ్గరికి ఎందుకు వస్తారు? ఎంజాయ్ చేయడానికి కదా. సర్లే అనేసి అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వల అయితే కనిపిస్తుంది బోట్ లో. ఆ వల అయితే చూస్తా ఉన్నాను. వీళ్ళ వేషాలు చూడండి, మామూలుగా లేవు. ఈ వాహనం అయితే నడపాలనిపించింది కానీ దీని ఓనర్ ఎక్కడున్నాడో మనకైతే కనిపించలేదు. సర్లే అనేసి అక్కడ నుంచి పక్కకు వచ్చేసి వంట దగ్గరికి అయితే వచ్చాను. వీడేవాడు గ్రహాంతవాసి కప్పలా ఉన్నాడనేసి వంట కూడా నా మీదకైతే కరవడానికి అయితే వచ్చింది. బీచ్ లో కొంతమంది ఫ్రెండ్స్ అయితే సరదాగా కబడ్డీ అయితే ఆడుతా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే మాకు కూడా ఎంజాయ్ చేయాలనిపించింది. కాకపోతే మేము వచ్చింది ఇద్దరు ముగ్గురే కాబట్టి అంత ఎంజాయ్ చేయలేము. సర్లే ఇంకా వచ్చిన తర్వాత తప్పుతుందా అనేసి నేను మా తమ్ముడు అయితే బాగా అయితే మునిగేసాము. ఇంకా మాతో పాటు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. తనైతే ఏం మునగలేదు. ఇక డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రైడ్ రైస్ అయితే తిని ఇంకా మేము కూడా బయలుదేరాము. ఇప్పుడు ఈవినింగ్ 6:30 అయింది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.